Welcome to my channel Learn Accounts with Ritvik. Today we are going to do sales book question number 7, 8, 9 from chapter 4 from TS textbook. 7th question. Enter the following transactions in the sales book. సేల్స్ బుక్లో ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డ్ చేయాలి. ఎట్లా చేయాలంటే ఫార్మాట్ వేసుకోవాలి. ముందు సేల్స్ బుక్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఫస్ట్ కాలంలో డేట్, సెకండ్ కాలంలో ప్లస్, థర్డ్ కాలంలో అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, ఫోర్త్ కాలంలో ఎల్ఎఫ్, ఫిఫ్త్ కాలంలో డీటెయిల్స్, సెవెంత్ కాలంలో అమౌంట్. మొత్తం సిక్స్ కాలమ్స్. డేట్, పర్టికులర్స్, అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్, డీటెయిల్స్, అమౌంట్. డేట్ కాలంలో ఫస్ట్ ఇయర్ రాసుకున్నాము. ఎంత ఇయర్? 2019. కాబట్టి డేట్ కాలంలో 2019. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. ఫెబ్ అంటే సెకండ్ మంత్ కాబట్టి సెకండ్ అని వేసుకోవచ్చు. ఫస్ట్ ఫెబ్ సోల్డ్ గూడ్స్ టు సంపత్ రూపీస్ 2250. ఇక్కడ సంపత్ అనే పేరు ఉంది, ఇంకా సోల్డ్ గూడ్స్ అనేది ఉంది. రూల్ ఏంది సేల్స్ బుక్కి? సోల్డ్ గూడ్స్ అనేది రావాలి. కాబట్టి సోల్డ్ గూడ్స్ వచ్చింది కాబట్టి రాసుకోవచ్చు ఈ ట్రాన్సాక్షన్ని. కాబట్టి డేట్ కాలంలో డేట్ రాసి ఫస్ట్ సెకండ్ మంత్ అని సంపత్ అని పర్టికులర్స్ కాలంలో రాసుకొని 2250 అని అమౌంట్ కాలంలో. 6th ఫెబ్ సోల్డ్ గూడ్స్ టు మనోహర్ రూపీస్ 2000. ఇక్కడ పేరు వచ్చింది, సోల్డ్ గూడ్స్ వచ్చింది కాబట్టి ఇది కూడా రాసుకోవచ్చు. డేట్ కాలంలో డేట్, పర్టికులర్స్ కాలంలో నేమ్, అమౌంట్ కాలంలో అమౌంట్. నెక్స్ట్ 10th క్యాష్ సేల్స్ రూపీస్ 1800. ఇది రాసుకోండి ఎందుకంటే ఒక పేరు రాలే, ఇంకా సోల్డ్ గూడ్స్ అనేది రాలే. అసెట్ వచ్చింది కాబట్టి రాయము, అసెట్స్ వస్తే రాయము, ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయము. నెక్స్ట్ 16th ఫెబ్ సోల్డ్ గూడ్స్ టు మురళి రూపీస్ 5000. పేరు వచ్చింది, సోల్డ్ గూడ్స్ వచ్చింది కాబట్టి రాసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ 5% ఇచ్చింది. డేట్ కాలంలో డేట్ రాసుకొని మురళి అని పర్టికులర్స్ కాలంలో రాసుకొని బ్రాకెట్ల లీజ్ ట్రేడ్ డిస్కౌంట్ 5% అని రాసుకొని డీటెయిల్స్ కాలంలో డిస్కౌంట్ రాయాలి. ఎప్పుడు డీటెయిల్స్ కాలంలో డిస్కౌంట్ రాయాలి. 5000 మైనస్ 250. 250 ఎందుకు? 5000లో 5% డిస్కౌంట్ అంటే 250 కాబట్టి 5000 మైనస్ 250 చేస్తే 4750 వస్తుంది. ఆ 4750 అనేది అమౌంట్ కాలంలో రాసుకోవాలి. నెక్స్ట్ 20th ఫెబ్ గూడ్స్ సోల్డ్ శంకర్ ఆన్ క్రెడిట్ 2500. డేట్ కాలంలో డేట్ రాసుకొని పర్టికులర్స్ కాలంలో అమౌంట్ రాసుకొని పర్టికులర్స్ కాలంలో పేరు రాసుకొని అమౌంట్ కాలంలో అమౌంట్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకేం ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి టోటల్ పర్చేస్ అని పర్టికులర్స్ కాలంలో పెట్టి అమౌంట్ మొత్తం టోటల్ చేసి టోటల్ పర్చేస్కి స్ట్రైట్గా అమౌంట్ కాలంకి స్ట్రైట్గా రాసుకోవాలి. ఆన్సర్ ఎంత? 11500. 7th ఆన్సర్ 11500. 8th క్వశ్చన్ ప్రిపేర్ సేల్స్ బుక్ ఫర్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. కింద ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ని సేల్స్ బుక్లో రికార్డ్ చేయమంటుండు. 2018 ఇయర్ సేల్స్ బుక్ ఫార్మాట్ వేసుకోవాలి. ఫస్ట్ సేల్స్ బుక్ ఫార్మాట్ డేట్, పర్టికులర్స్, అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్, డీటెయిల్స్, అమౌంట్. ఈ ఫార్మాట్ వేసుకొని ఇయర్ రాసుకోవాలి. ముందు ఇయర్ రాసుకున్న తర్వాత క్వశ్చన్స్ చూడాలి. మే 1st సోల్డ్ గూడ్స్ టు కిరణ్ రూపీస్ 10,000. ఇక్కడ పేరు వచ్చింది, సోల్డ్ గూడ్స్ వచ్చింది కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ అని రాసుకోవచ్చు. డేట్ కాలంలో డేట్, పర్టికులర్స్ కాలంలో నేమ్, అమౌంట్ కాలంలో అమౌంట్. డిస్కౌంట్ ఏం లేదు కాబట్టి డీటెయిల్స్ కాలం ఖాళీ. నెక్స్ట్ 8th మే సోల్డ్ గూడ్స్ టు కళ్యాణ్ రూపీస్ 6000 ట్రేడ్ డిస్కౌంట్ 10%. డేట్ కాలంలో డేట్ రాసుకొని పర్టికులర్స్ కాలంలో కళ్యాణ్ అని రాసుకొని బ్రాకెట్ల లీజ్ ట్రేడ్ డిస్కౌంట్ 10% అని రాసుకొని డిస్కౌంట్ ఎంత ఇచ్చింది? 10% కాబట్టి 6000లకి వెళ్ళి 10% డిస్కౌంట్ తీస్తే 600 వస్తుంది. ఈ 600 6000కి వెళ్ళి మైనస్ చేయాలి. చేస్తే అమౌంట్ కాలంలో
5400 రాయాలి. ఎందుకు 6000లకి 600 తీసేసినాం కాబట్టి 5400 ఆ అమౌంట్ కాలంలో రాసుకోవాలి 5400 అని. నెక్స్ట్ 12th గూడ్స్ సోల్డ్ టు సంజీవ్ ఫర్ క్యాష్ 3000. ఇది అనేది రికార్డ్ చేయం మనం. ఎందుకు ఇక్కడ క్యాష్ అనే వర్డ్ యూజ్ చేసిండు. క్యాష్ అనేది అసెట్ కాబట్టి మనము ఈ ట్రాన్సాక్షన్ అనేది రాయము. అసెట్స్ వచ్చిన ట్రాన్సాక్షన్స్ రాయము. నెక్స్ట్ 18th మే సోల్డ్ గూడ్స్ టు జీవన్ ₹4600. ఇక్కడ నేమ్ వచ్చింది, సోల్డ్ గూడ్స్ వచ్చింది కాబట్టి రాసుకోవచ్చు. డేట్ కాలంలో డేట్ రాసి, పర్టికులర్స్ కాలంలో నేమ్ రాసుకొని, అమౌంట్ కాలంలో అమౌంట్ రాసుకోవాలి. నెక్స్ట్ 24th మే సోల్డ్ ఓల్డ్ మిషనరీస్ టు సందీప్ 2500. ఇది కూడా రాసుకోము. మిషనరీ అనేది అసెట్స్ రాసుకోము కదా, కాబట్టి మిషనరీ అనేది అసెట్ కాబట్టి రాసుకోము. నెక్స్ట్ 26th మే గూడ్స్ సోల్డ్ టు విష్ణు వాసు ₹8000. ఇక్కడ పేరు వచ్చింది, ఇంకా గూడ్స్ సోల్డ్ అనేది వచ్చింది కాబట్టి రాసుకోవచ్చు. డేట్ కాలంలో డేట్ రాసుకొని, పర్టికులర్స్ కాలం నేమ్ రాసుకోవాలి, అమౌంట్ కాలంలో 8000 అని రాసుకోవాలి. ఎంతైతే అమౌంట్ ఇచ్చిందో అమౌంట్ మొత్తం ప్లస్ చేయాలి. అమౌంట్ మొత్తం ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంతైతే అమౌంట్ వచ్చిందో అదంతా ప్లస్ చేసి అమౌంట్ కాలంలోనే కింద రాసుకోవాలి. ఆ కింద స్ట్రెయిట్గా పర్టికులర్స్ కాలంలో టోటల్ పర్చేసెస్ అని రాసుకోవాలి. ఆన్సర్ ఎంత అంటే 28,000. 9th క్వశ్చన్ ప్రిపేర్ సేల్స్ బుక్ ప్రిపేర్ చేయమంటుంది కింద ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ తోటి. ఇయర్ 2018. సేల్స్ బుక్ ఫార్మాట్ వేసుకోవాలి. సేమ్ డేట్, పర్టికులర్స్, అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్, డీటెయిల్స్, అమౌంట్ వేసుకున్న తర్వాత డేట్ కాలంలో ఇయర్ రాసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ చూసుకోవాలి. July 1st sold goods to Nikhil 7,500 as per invoice number 410. ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ అనేది కొత్తగా వచ్చింది. ఆ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఏడేసుకోవాలంటే అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ అనే దాంట్లో వేసుకోవాలి. అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ దాంట్లో ఈ నెంబర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు సోల్డ్ గూడ్స్ అన్నాడు, సోల్డ్ గూడ్స్ వచ్చింది, నేమ్ వచ్చింది, అసెట్స్ ఏం రాలేదు కాబట్టి ఇది అనేది రాసుకోవచ్చు. డేట్ కాలంలో డేట్ రాసుకొని, పర్టికులర్స్ కాలంలో నేమ్ రాసుకొని, అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్లో 410 అని రాసుకోవాలి. 410 ఎందుకు ఆడ 410 ఇచ్చింది కాబట్టి ఇన్వాయిస్ నెంబర్ 410 అన్నాడు కాబట్టి ఆ 410 అనేది రాసుకోవాలి. నెక్స్ట్ అమౌంట్ కాలంలో 7,500 అన్నాడు. ఎట్లా చెప్పిన నిఖిల్ 7,500 అన్నాడు. 7,500 అనేది అమౌంట్ కాబట్టి ఆ అమౌంట్ అనేది అమౌంట్ కాలంలో రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ సోల్డ్ గూడ్స్ టు రుత్విక్ ఆన్ క్రెడిట్ 5,500 యాజ్ పర్ ఇన్వాయిస్ నెంబర్ 14. ఈడ ఇన్వాయిస్ నెంబర్ 14, 5,500 అమౌంట్. ఈడ రుత్విక్ అనే ఒక నేమ్ వచ్చింది, గూడ్స్ సోల్డ్ గూడ్స్ అనేది ఒక వచ్చింది కాబట్టి మనం రాసుకోవచ్చు. 3rd 7th అన్నమాట. డేట్ కాలంలో డేట్ రాసుకొని, పర్టికులర్స్ కాలంలో పర్టికులర్ నేమ్ రాసుకొని, అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్లో ఎంతైతే నెంబర్ ఇచ్చిందో అంత నెంబర్ 101 కాబట్టి 101 అమౌంట్ కాలంలో అమౌంట్. నెక్స్ట్ 12th గూడ్స్ సోల్డ్ టు జయరామ్ 4,000 యాజ్ పర్ ఇన్వాయిస్ నెంబర్ 370. ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ 370, సోల్డ్ గూడ్స్ వచ్చింది, పేరు వచ్చింది కాబట్టి ఇది రాసుకోవచ్చు. అమౌంట్ 4,000. ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చిందంటే ట్రేడ్ డిస్కౌంట్ 10%. అంటే 4,000కి 10% డిస్కౌంట్ చేయాలి. డేట్ కాలంలో డేట్ రాసుకొని, పర్టికులర్స్ కాలంలో నేమ్ రాసుకొని, లీస్ ట్రేడ్ డిస్కౌంట్ 10% అని బ్రాకెట్లో రాసుకోవాలి. అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్లో బ్రాకెట్లో ఎంత ఇచ్చిండు యాజ్ పర్ ఇన్వాయిస్ నెంబర్ 370.
కాబట్టి 370 అని రాసుకోవాలి. నెక్స్ట్ డీటెయిల్స్లో 4000 మైనస్ 400, 4000కి 10% డిస్కౌంట్ అంటే 400, 4000కి 400 మైనస్ చేస్తే 3600. ఆ 3600 అనేది డేట్ అమౌంట్ కాలంలో రాసుకోవాలి. నెక్స్ట్ 18th సోల్డ్ గూడ్స్ టు సమ్రిన్ ఫర్ క్యాష్ 8000. ఇక్కడ నేమ్ వచ్చింది, గూడ్స్ సోల్డ్ గూడ్స్ అనేది వచ్చింది. కాబట్టి మనము ఈ ట్రాన్సాక్షన్ రాసుకోవచ్చు. కాకపోతే ఫర్ క్యాష్ అన్నాడు. క్యాష్ అన్నందుకు మనం రాసుకోవద్దు, ఎందుకు? క్యాష్ అనేది అసెట్ కాబట్టి. నెక్స్ట్ 24th July గూడ్స్ సోల్డ్ టు అరుణ్ ₹6,400. ఇన్వాయిస్ నెంబర్ 220. ఇన్వాయిస్ నెంబర్ 220 అన్నాడు. అమౌంట్ 6,400 అన్నాడు. పేరు వచ్చింది, ఇంకా గూడ్స్ సోల్డ్ అనేది వచ్చింది. కాబట్టి రాసుకోవచ్చు. డేట్ కాలంలో డేట్ రాసుకోవాలి. ఇక్కడ 28 కాదు 24. పర్టికులర్స్ కాలంలో పర్టికులర్స్, అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్లో 220, అమౌంట్ కాలంలో 6,400. ఇది మొత్తం ప్లస్ చేస్తే 23,000 వస్తుంది. నెక్స్ట్ టోటల్ పర్చేసెస్ అని పర్టికులర్స్ కాలంలో రాసుకోవాలి. ఇంతే 9th క్వశ్చన్.